మా డాడీ కంజూస్ అంటే ఎందుకంటాడండి ఇందుకు ఏమైందంటే డాడీ ఒక చెప్పిన కదా పోస్ట్ పెయిడ్ సిమ్ కొనిచ్చిండు. అయితే ఇందులో డాటా అనేది ఫ్రీ డాటా వచ్చింది అన్నట్టు, అంటే పాత సిమ్లో అది యూటిలైజ్ చేసేసి అది యూజ్ చేసుకుందామని నేను అనుకున్నాను. ఈ 3 days మా డాడీ ఇది ఇచ్చిందేమో 3 days తర్వాత మళ్ళీ పేమెంట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ 1వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ 3 days వరకు కంప్లీట్ చేసుకోవాలి. నేనేం చెప్తున్నా, ఇది ఎట్లా దీనిలో ఉంది కదా డేటా, ఇది ఫినిష్ చేసి అది యూజ్ చేసుకుందాం కదా నాకు ఉంది. ఏమైందంటే అన్ఫార్చునేట్గా ఏమైందో తెలియదు, కానీ నేను ఎప్పుడైతే నాకు నార్మల్గా డాటా అయిపోయిన తర్వాత స్పిన్ వచ్చినప్పుడు డాటా వస్తుంది, 10 GB అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకే రోజులో లాస్ అయిపోతుంది, 1 dayలో అయిపోతుంది. అండ్ సోషల్ మీడియా డాటా అనేది ఉంది, అది అనుకోకుండా 20 GB అయిపోయింది, ఇంకా 20 GB ఉంది. ఫస్ట్ టైం అది ఈ మంత్లో. సరే ఏమవుతుందంటే ఆల్రెడీ 10 GB అనేది వచ్చింది కదా ఫ్రీ డేటా, అందులోకి వెళ్ళి 7 GB మాత్రం కన్జ్యూమ్ అయింది, మిగతాదేమో ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళి అవుతుంది. ఇదేమవుతుంది, అటు షేరింగ్ చేసుకుంటే కట్ అవుతుంది డేటా. అసలు డాటా అయిపోతేనే లేదు, ఎంత డౌన్లోడ్ ఏం చెయ్య, అదే డాటా అంత స్పీడ్ లేదు కానీ అంత అయితేనే ఉంది. ఇట్లా కాదురా అని 5Gలో పెట్టిన. 5Gలో పెడితే ఫాస్ట్గా అయిపోతుందట, డౌన్లోడ్ అవుతున్నాయి కానీ డాటా కట్ అయితే లేదు. ఇదేంది వీడు నాటకాలు చేస్తుండేంది, నేను తెలిసింది ఏంది, నేను ఇక నెక్స్ట్ టైం నుంచి ఈ మంత్ అయిపోయిందంటే అసలు యూజ్ చెయ్యా అని నాకు అర్థమైపోయింది అని నేను అనుకున్నాను. అదే ఎంత దారుణంగా ఏంటంటే నేను ఫస్ట్ ట్రై చేసిన, డాటా అయిపోతలేదు, ఇంకా ఉంది ఇప్పటికీ. అంటే ఆ 10 GB అయిపోయింది, ఈ సోషల్ మీడియా డాటా ఉంది, ఇంకా 9 GB ఉందో 8 GB ఉందో తెలియాలి, ఇప్పుడు చూస్తే. అయితే ఏమైందంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఏదైతే న్యూస్ తీసుకున్నామో అందులో అది అన్లిమిటెడ్ అన్నట్టు. అది అసలు అది చేసిన అయిపోయి ఇది అయిపోద్ది కదా అనుకున్నా, ఇది అయిపోతలేదు. అది ఒక రోజు వేస్ట్ అయిపోయింది. ఇలా చూడాలి, ఇక చేంజ్ చేస్తా, అది దింపేసి దాన్ని పెడతా, పుట్టి వేస్ట్ అయిపోతుంది. అదేమైందంటే పోస్ట్ పెయిడ్లో వీళ్ళు ఏం చెప్తారంటే సేమ్ నెట్వర్క్లు ప్రీపెయిడ్లో సిగ్నల్ రాదు, ఎంత అన్నగా వేసుకో. అదే పోస్ట్ పెయిడ్లో ఫుల్ సిగ్నల్ ఉంటుంది. ఇదేందిరా అనుకుంటే అదే అట్లనే ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. నాకు అట్లా ఎందుకంటే అది అంతే, ఇక పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ అంటే అట్లనే ఉంటుంది మరి. సో అది ముచ్చట.